అత్యంత అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిసైల్స్, శక్తివంతమైన అణుబాంబులు, పవర్ఫుల్ తుపాకులు, మిషన్ గన్లు, యుద్ధ ట్యాంకర్లు ఇవన్నీ ఇప్పుడు ఆయా దేశాలకు చెందిన ఆర్మీ వాడుతున్న ఆయుధాలు. అయితే ఒకప్పుడు అంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగములలో ఉన్న ఆయుధాలు వేరే. బాణాలు, బరిసెలు, కత్తులు వంటివి ఉండేవి. ఇవి కాక గుర్రాలు, రథాలు, ఏనుగులపై వచ్చి సైనికులు యుద్ధం చేసేవారు. అయితే ఆయా యుగాల్లో జరిగిన రామ రావణ యుద్ధం, మహాభారత యుద్ధం వంటి పురాణేతిహాసాలకు చెందిన యుద్ధాల్లోనూ అణుబాంబులు ఉండేవట. ఆ కాలంలోనే వాటిని ప్రయోగించినట్టు పలు పురాణ గాథలలో తెలుస్తుంది. సూర్యుని శక్తి ఎంతటిదో తెలుసు కదా. అంతకు 10,000 రెట్లు శక్తి కలిగిన ఓ కాంతి ప్రజలందరినీ బూడిదలా మార్చేసింది. మట్టితో చేసిన ఓ పాత్రలో రాగి, ఇనుము, యసదము వంటి లోహాలను ఛేదించి రేకులను నిర్దిష్టమైన క్రమంలో పెట్టి అందులో మిత్ర, వరుణలను అమర్చి నీరు ప్రసరింపజేస్తే ప్రాణవాయువు, ఉదానవాయువు వెలువడతాయి. పై 2 లైన్లు మేము ఊహతో చెప్పింది కాదు. వీటి గురించి పురాణాల్లో ఉంది. వాటిని బేస్గా తీసుకుంటే గనుక పైన చెప్పిన లైన్కు ఇప్పటి అణుబాంబు అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా కింది లైన్కు ఎలక్ట్రికల్ బ్యాటరీలు అనే అర్థం వస్తుంది. అంటే పురాణ కాలంలోనూ అణుబాంబులు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఒకప్పుడు రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, భారతంలో అర్జునుడు వంటి వారు వేసిన నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం, పర్జన్యాస్త్రం, అగ్న్యాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివి కూడా ఈ యుగానికి చెందిన పలు బాంబులే అని అర్థాలు వస్తాయి. ప్రధానంగా బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం వంటి అస్త్రాలు మిక్కిలి శక్తివంతమైనవి కావడం చేత అప్పట్లో వాటిని ఇప్పటి అణుబాంబుల్లో ఉపయోగించారట. ఎందుకంటే అవి విడుదల చేసే శక్తి అంతలా ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే పురాణ కాలంలోనూ అణుబాంబులు ఉన్నాయనే చెప్పవచ్చని పలువురు పండితులు కూడా విశ్లేషిస్తున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.